కృత్రిమ దారాలు కృత్రిమ దారాలు ప్లాస్టిక్. సహజ లేదా కృత్రిమ వనరుల ద్వారా పొందిన దారాల నుంచి వస్త్రాలు తయారు చేస్తారు. సహజ లేదా కృత్రిమ వనరుల నుండి పొందిన దారాల నుండి వస్త్రాలు తయారు చేస్తారు. ఇదేంటంటే కొన్ని సహజ దారాలు ఉంటాయి, కొన్ని కృత్రిమ దారాలు ఉంటాయి. అయితే సహజ దారాలు ఏవి, కృత్రిమ దారాలు ఏవి? ఈ దుస్తులు తయారు చేయడానికి కావాల్సిన దారాలు ఏ రకంగా ఉపయోగపడతాయి ఇవి ఒకసారి చూసినట్లయితే, సహజ దారాలు, కృత్రిమ దారాలు. ఇప్పుడు నూలు, పట్టు, ఉన్ని వంటివి ఏంటంటే సహజ దారాలు. ఎందుకు అంటే ఇవి మొక్కల నుండి లేదా జంతువుల నుండి లభిస్తాయి. మొక్కల నుండి లేదా జంతువుల నుండి లభిస్తాయి. కృత్రిమ దారాలు అంటే ఏంటి? ఇవి మానవుల చేత తయారు చేయబడ్డాయి. మానవుల చేత తయారు చేయబడ్డాయి కాబట్టి వీటిని ఏమంటారు? కృత్రిమ దారాలు అంటారు, లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. ఈ కృత్రిమ దారాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక పూసల దండం తీసుకున్నాం అనుకోండి. ఒక పూసల దండం తీసుకున్నాం. పూసల దండం లోపల ఏముంటుంది? దారం ఉంటుంది. దారాన్ని ఆనుకునే పూసలన్నీ కూడా ఉంటాయి. అయితే మనం ఒక పేపర్ క్లిప్పులు తీసుకొని ఒకదానితో ఒకటి కలిపి ఒక పొడవైన గొలుసుగా తయారు చేయండి. పేపర్ క్లిప్పులు తీసుకొని ఒకదానికి ఒకటి కలిపి ఒక పొడవైన గొలుసుగా తయారు చేయండి. ఇప్పుడు ఈ పూసల దండకి మనం తయారు చేసిన ఈ పేపర్ క్లిప్పుల దండకి ఏమైనా తేడా ఉందా అంటే ఉంది. ఏమిటంటే కృత్రిమ దారం కూడా చిన్న యూనిట్లను కలిపి చేసిన ఒక పెద్ద గొలుసు అన్నమాట. చిన్న యూనిట్లను కలిపి చేసిన ఒక గొలుసు. నిజానికి ప్రతి యూనిట్ ఒక రసాయన పదార్థం. ప్రతి యూనిట్ ఒక రసాయన పదార్థం. ఇలా అనేక చిన్న యూనిట్లు కలిసి అనేక చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడడాన్ని పాలిమర్ అంటారు. ఏమంటారు? పాలిమర్ అనే పదం 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. 2 గ్రీకు పదాల నుండి వచ్చింది. పాలి అంటే ఎక్కువ, మెర్ అంటే భాగం లేదా యూనిట్ అని అర్థం. కాబట్టి పాలిమర్ ఏంటంటే పునరావృతమయ్యే అనేక యూనిట్లతో ఏర్పడుతుంది. పునరావృతమయ్యే అనేక యూనిట్లతో ఏర్పడుతుంది. ఇప్పుడు కృత్రిమ దారాలు రకాలు చూద్దాం. కృత్రిమ దారాల్లో రకాలు. ఇప్పుడు నూలు అనుకున్నాం, తర్వాత సెల్యులోజ్ అనుకున్నాం. ఇది కూడా ఒక రకంగా పాలిమర్. ఎందుకంటే అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి సెల్యులోజ్ తయారవుతుంది. అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి సెల్యులోజ్ తయారవుతుంది. ఇప్పుడు కృత్రిమ దారాల్లో రకాలు చూద్దాం. కృత్రిమ దారాలలో రకాలు. కృత్రిమ దారాల్లో రకాలు. మొదటిది రేయాన్. ఏంటిది? రేయాన్. పట్టు పురుగు నుంచి లభించే పట్టు దారం. పట్టు పురుగు నుండి లభించే పట్టు దారం చైనాలో కనుగొనబడింది. అయితే పట్టు దారంతో తయారు చేసిన దుస్తులు చాలా ఖరీదైనవి. అయితే దీని అందమైన అల్లిక ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది అన్నమాట. అంటే కృత్రిమంగా పట్టు తయారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
కానీ 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు వంటి లక్షణాలున్న దారాన్ని పొందడంలో విజయం సాధించారు. ఏంటంటే రసాయన పద్ధతిలో కలప గుజ్జు నుండి ఈ దారాలను తయారు చేస్తారు. దీన్ని ఏమంటారంటే కృత్రిమ పట్టు లేదా రేయాన్ అంటారు. రేయాన్ ఇది సహజ వనరైన కలప గుజ్జు నుండి పొందినప్పటికీ మానవ నిర్మితమైన దారం. ఇదేంటంటే పట్టు కంటే చౌకండి. పట్టు దారంలాగా నేయవచ్చు. దీని ఎన్నో రకాల రంగులు అద్దవచ్చు. రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. రేయాన్ను నూలు కలిపి దుప్పట్లు తయారు చేస్తారు. లేదా ఉన్నితో కలిపితే తివాచీలు తయారవుతాయి. తయారు చేస్తారు. తర్వాత నైలాన్ అనేది మరో మానవ నిర్మిత దారం. 1931లో ఎటువంటి సహజ ముడి పదార్థం ఉపయోగించకుండా అంటే మొక్క జంతువులు వంటివి వాటి నుండి కాకుండా ఇది తయారు చేశారు. ఇది అయితే దేంతో తయారు చేశారంటే నేల బొగ్గు, నీరు, గాలి నుంచి దీన్ని తయారు చేశారు. ఇది సంపూర్ణ కృత్రిమ దారం. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏంటంటే నైలాన్. అయితే నైలాన్ అనేది బలమైన సాగే గుణం గల తేలికపాటి దారం. ఇది మెరుపును కలిగి ఉతుక్కోవడానికి సులువుగా ఉంటుంది. ఇది దుస్తుల తయారీలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నైలాన్తో తయారైన మేజోళ్ళు, తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోమే బ్రష్లు, కారు సీటు బెల్ట్లు, నిద్రకు ఉపయోగించే సంచులు, తెరలు మొదలైనవన్నీ మనం ఉపయోగిస్తున్నాం. అలాగే నైలాన్ ఏంటి పారాచూట్ తయారీ, పర్వతారోహణకు వాడే తాళ్ళ తయారీ కూడా ఉపయోగిస్తారు. పర్వతారోహణకు వాడే తాళ్ళ తయారీ కూడా వినియోగిస్తారు. వాస్తవానికి మన నైలాన్ దారం ఏంటంటే స్టీలు తేక్ కంటే బలమైంది. ఇప్పుడు చిన్న ప్రయోగం చూద్దాం. క్లాంప్ కలిగిన ఒక ఇనుప స్టాండ్ తీసుకోండి. దానికి 60 సెంటీమీటర్ల పొడవు గల నూలు దారాన్ని తీసుకోండి. 60 సెంటీమీటర్ల పొడవు గల నూలు దారాన్ని తీసుకోండి. ఈ పడంలో చూపించినట్లు స్వేచ్ఛగా వేలాడదీస్తే దారాన్ని చివర బొరలు వేసేందుకు వీలుగా ఒక పళ్ళాన్ని వేలాడదీయండి. దారం తెగే వరకు ఒక్కొక్కడిగా బరువు పెంచండి. దారం తెగడానికి అవసరమైన మొత్తం బరువు నమోదు చేయండి. ఈ బరువు దారం తెగడానికి అవసరమైన మొత్తం బరువును నమోదు చేయండి. ఈ బరువు దారం బలాన్ని సూచిస్తుంది. అలా దీన్ని ఏంటంటే ఊలు, పాలిస్టరు, పట్టు, నైలాన్తో చేయండి. పట్టు, నైలాన్తో చేయండి. అప్పుడు వాటి బలాన్ని ఎలా పెరిగిందో చూసి క్రమ పద్ధతిలో అమర్చుకుంటే
అయితే అన్ని దారాలు సమాన పొడవులు సమాన మందం కలిగి ఉండాలి. అది చూసుకుంటే అప్పుడు ఏది ఎక్కువ బలాన్ని కలిగి ఉందనేది మనకు తెలుస్తుంది అన్నమాట. తర్వాత పాలిస్టర్, అక్రలిక్. పాలిస్టర్, అక్రలిక్. పాలిస్టర్ అనేది ఏంటి? కృత్రిమ దారం. పాలిస్టర్ అనేది కృత్రిమ దారం. ఈ దారంతో తయారు చేసిన వస్త్రం ఏంటంటే సులభంగా ముడుచుకోదు. పాలిస్టర్తో తయారు చేసిన వస్త్రం సులభంగా ముడుచుకోదు, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉతుక్కోవడానికి కూడా సులువుగా ఉంటుంది. అందుచేత దుస్తులు తయారీకి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. చాలామంది పాలిస్టర్ చొక్కాలు, ఇతర దుస్తులు ధరిస్తూ ఉంటారు. తర్వాత టెర్లిన్ అనేది ఏంటంటే ఒక పాలిస్టర్, ప్రసిద్ధి చెందిన ఒక పాలిస్టర్. దీన్ని అతి సన్నటి దారాలుగా చేయవచ్చు. ఇతర దారాల మాదిరిగా వడకవచ్చు కూడా. తర్వాత PET అంటే పాలీఇథిలిన్ టెరాప్థలేట్. పాలీఇథిలిన్ టెరాప్థలేట్ అనేది ఏంటంటే పాలిస్టర్ యొక్క ఒక రూపం. సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి ఎన్నో ఉపయోగకరమైన వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి ఎన్నో ఉపయోగకరమైన వస్తువుల తయారీలో వినియోగిస్తారు. వాస్తవానికి ఎస్టర్ అనే పునరావృత్తి రసాయన యూనిట్ల వల్ల ఏర్పడిన పాలిఎస్టర్ దాన్ని మనం అంటాం పాలిస్టర్ అంటాం. ఎస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చే రసాయనం. తర్వాత దీనికి వాళ్ళు పాలికాట్, పాలివూలు, టెర్రికాట్ అనే పేర్లతో దుస్తులు అమ్ముతుంటారు. అంటే 2 రకాల దారాలను కలిపి చేయడం వల్ల వాడికి ఆ పేరు వచ్చింది అనమాట. 2 రకాల దారాలు కలిపి చేయడం వల్ల వాడికి ఆ పేరు వచ్చింది. పాలికాట్ అనేది ఏంటంటే పాలిస్టరు ప్లస్ నూలు. పాలివూలు అంటే పాలిస్టర్ ప్లస్ వూలు. అయితే శీతాకాలంలో అండి చలికోట్లు వేసుకుంటాం, సాలువాలు లేదా దుప్పట్లు కూడా వాడతాం. నిజానికి ఇవి ఊళ్ళుతో పోలినప్పటికీ వీటిలో చాలా వరకు సహజ ఊళ్ళ నుంచి తయారు చేసినవి కాదు. ఇవి ఏంటంటే అక్రలిక్ అనే మరొక దారంతో తయారు చేస్తారు. సహజ వనరుల నుంచి లభించే ఖరీదైన ఊలు కంటే అక్రలిక్ అండి చాలా చవకైంది. ఇవి అనేక రంగులు లభిస్తాయి. కృత్రిమ దారాలు అంటే మన్నికమైనవి, సరసమైన ధరలు లభించడం వల్ల సహజ దారాల కంటే ఎక్కువ జనాదరణ పొందుతుంది. సహజ కృత్రిమ దారాలను మండించామనుకోండి. ఇప్పుడు కృత్రిమ దారాలు మండించినప్పుడు సహజ దారాల కంటే ఇవి భిన్నమని మనం కనుగొంటాం. ఎలా అంటే వేడి చేస్తే ఏమవుతుందంటే కృత్రిమ దారాలు కరిగిపోతాయి. కరుగుతాయి. ఇదే కృత్రిమ దారాలకు ఉండే ప్రతికూలత. ఈ బట్టలు అంటుకోవడం ఏంటంటే ఘోర ప్రమాదం గురి చేస్తుంది. వస్త్రము కరిగి దానిని ధరించిన వ్యక్తి ఏమిటవుతుంది? శరీరానికి అతుక్కుంటుంది. ఈ కారణంగా ఏంటంటే ఇవి వంటగదుల్లో కానీ ప్రయోగశాలలో కానీ కృత్రిమ వస్త్రాలు ఏంటి ధరించకూడదు. ఇప్పుడు పెట్రోకెమికల్స్ అనబడే పెట్రోలియం నుంచి లభించే పదార్థాలను అనేక ప్రక్రియలు గురి చేయడం ద్వారా కృత్రిమ దారాలు తయారు చేస్తారు. అయితే కృత్రిమ దారాల లక్షణాలు ఏంటి?
కృత్రిమ దారాలు ప్రత్యేక లక్షణాల వల్ల అధిక ప్రాచుర్యం గల దుస్తులు తయారవుతున్నాయి. అవి త్వరగా ఏమవుతాయి? ఆరిపోతాయి, మన్నికైనవి, చౌకగా దొరుకుతాయి, ఎప్పుడు కావాలని లభిస్తాయి, సులభంగా వాడుకోవచ్చు. ఇప్పుడు చిన్న ప్రయోగం చూస్తే, అరచదరపు మీటర్ పొడవు ఉండే సమాన పరిమాణం గల 2 గుడ్డ ముక్కలు తీసుకోండి. సమాన పరిమాణం గల అరచదరపు మీటర్ పొడవు ఉండే సమాన పరిమాణం గల 2 గుడ్డ ముక్కలు తీసుకోండి. అందులో ఒకటి సహజదారం అయి ఉండాలి, మరొకటి కృత్రిమ దారం అయి ఉండాలి. ఒకటి సహజదారం, రెండోది కృత్రిమ దారం. అవసరమైతే ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు, తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ. ఒకే పరిమాణంలో నీరు గల వేరువేరు పాత్రల్లో గుడ్డలు నానబెట్టిదే. వేరువేరు పాత్రల్లో ఈ గుడ్డలు నానబెట్టి 5 నిమిషాల తర్వాత బయట తీసి అందులో కొన్ని నిమిషాలు ఆరబెడితే అప్పుడు నీటి పరిమాణం చూస్తే ఏ దారం వల్ల ఎక్కువ నీరు ఖర్చు అవుతుందో మనకి అర్థమవుతుంది. మరి అంటే సహజ వస్త్రాల కంటే కృత్రిమ వస్త్రాలు అంటే తక్కువ నీరు పీల్చుకుంటాయి, ఎండలో ఆడడానికి తక్కువ సమయం తీసుకుంటాయి. తర్వాత ప్లాస్టిక్లు. మీరు ప్రతిరోజు ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులు అని గుర్తు చేసుకుంటే కృత్రిమ దారాల మాదిరిగానే ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్. కానీ అన్ని రకాల ప్లాస్టిక్లలో యూనిట్ల అమరిక ఒకే రకంగా ఉండదు. కొన్ని ఏంటంటే సరేకేయంగా ఉంటాయి, మరికొన్ని అడ్డంగా జత చేయబడిన అమరికను కలిగి ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులు వీలైనన్ని ఆకారాలు పరిమాణాలు లభిస్తున్నాయి. ప్లాస్టిక్ను తిరిగి వాడవచ్చు, రంగు వేయవచ్చు, కరిగించవచ్చు, షీట్లుగా చుట్టవచ్చు, లేదా తీగలుగా తయారు చేయవచ్చు. ఎన్నో రకాల ప్రయోజనాల కోసం ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. పాలిథీన్, పాలి ప్లస్ ఇథీన్ అనేది ఏంటి? ప్లాస్టిక్ ఒక ఉదాహరణ. ఇది సాధారణ పాలిథీన్ సంచులు తయారు చేయక ఉపయోగిస్తారు. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు సులువుగా వంచగలిగినప్పటికీ కొన్ని బలవంతంగా ఉంచినప్పుడు విరిగిపోవడం మనం గమనించవచ్చు. ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీరు పోసినప్పుడు దాని రూపం ఏమవుతుంది? మారుతుంది. అలాగే వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లు ఏమంటారు? థర్మోప్లాస్టిక్లు అంటారు. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లను థర్మోప్లాస్టిక్లు అంటారు. పాలిథీన్, పీవీసీలు థర్మోప్లాస్టిక్ ఉదాహరణలు. ఇప్పుడు ఆట వస్తువులు, దువ్వెనలు, రకరకాల పాత్రల తయారీలో వాడుతారు. ఇప్పుడు మరోవైపు ఏంటంటే ఒక రూపం మలచిన తర్వాత వాటిని వేడి చేసినప్పుడు ఏంటి? మెత్తబడవు. వీటిని ఏంటంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటారు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటారు. వీటిని 2 ఉదాహరణలు చెప్పవచ్చు. ఏంటి? బ్యాక్లైట్, మేలమైన్. బ్యాక్లైట్ ఏంటంటే అధమ ఉష్ణ విద్యుత్ వాహకత్వం కలిగి ఉంటుంది. దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే విద్యుత్ స్విచ్లు, వంట పాత్రల పిళ్ళు తయారు చేయడానికి
ఉపయోగిస్తారు. వంట పాత్రల పిడులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మేలమైన్ అనేది బహుళ ప్రయోజనకర పదార్థం. ఇదేంటంటే మంటను నిరోధించడమే కాదు, ప్లాస్టిక్ల కంటే ఎక్కువగా వేడిని తట్టుకోగలదు. ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి, మంటను నిరోధించే బట్టల తయారీకి ఉపయోగిస్తారు. ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి, మంటను నిరోధించే బట్టల తయారీకి ఉపయోగిస్తారు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు ఉపయోగాలు చూడవచ్చు. ప్లాస్టిక్లు ప్రాధాన్యత గల వస్తువులు. ఇప్పుడు ఆహార పదార్థాలు, నీరు, పాలు, కూరగాయలు, ఎండబెట్టిన ఆహారం మొదలైనవి నిల్వ చేయాలనుకుంటే ప్లాస్టిక్ పాత్రలే మనకి అనువుగా కనిపిస్తాయి. దీనికి కారణం ఏంటంటే ఇవి తేలికైనవి, చౌకైనవి, దృఢమైనవి, సులభంగా వాడుకోదగినవి. లోహాలతో పోల్చితే ఇవి తేలిగ్గా ఉండడం వల్ల కార్లు, విమానాలు, అంతరిక్ష నౌకల తయారీలో వినియోగిస్తున్నారు. చెప్పులు, వివిధ రకాల సామాన్లు, అలంకరణ వస్తువులు, ఇలా లెక్కిస్తూ పోతే అసలు జాబితాకి అంతు లేదన్నమాట. అయితే ప్లాస్టిక్ లక్షణాలు ఏంటి? ఇప్పుడు గాలి తేమ వల్ల ఏంటంటే ఇనుము వంటి లోహాలు ఏమవుతాయి? తుప్పు పడతాయి. కానీ గాలి, నీటితో ప్లాస్టిక్లు చర్య జరపవు. ఇవి తొందరగా క్షయము నందవు. అందుచేతనే అనేక రసాయనాలతో సహా వివిధ రకాల పదార్థాలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్లను ఉపయోగిస్తున్నారు. తర్వాత ఏంటంటే ప్లాస్టిక్ తేలికైనది, బలమైనది, తర్వాత మన్నికైనది. నేడు మనం ఏ పదార్థాలు వాడుతున్నామంటే ప్లాస్టిక్ పాత్రలు ఉపయోగిస్తున్నాం. మనం ప్లాస్టిక్ ఏంటంటే చాలా తేలిగ్గా ఉండి, దృఢంగా ఉండి, మన్నికతో ఉండడం వల్ల దానికి కూడా కావలసిన ఆకారాలు పరిమాణాల్లో మలుచుకోవడం వల్ల వివిధ రకాల ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నాం. సాధారణంగా ప్లాస్టిక్ లోహాల కంటే చౌకైనవి. వీటిని పరిశ్రమలో గృహోపకరణాల కోసం విరివిగా ఉపయోగిస్తున్నారు. తర్వాత ఏంటంటే ప్లాస్టిక్లు అధమ వాహకాలు. ఏంటంటే అధమ ఉష్ణ విద్యుత్ వాహకత కలిగి ఉంటాయి. అందుచేత ఏంటంటే విద్యుత్ తీగలకు తొడుగులుగా, స్క్రూ డ్రైవర్లు, పిడులుగా ప్లాస్టిక్ పదార్థాలను వాడతారు. తర్వాత పెనమునకు పిడులు ప్లాస్టిక్తోనే తయారు చేస్తారు అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల్లో చాలా విస్తృతంగా ప్లాస్టిక్ని వాడుతున్నారు. ప్లాస్టిక్ని చాలా విస్తృతంగా వాడుతున్నారు. ట్యాబ్లెట్ల ప్యాకేజింగ్, గాయాల కుట్ల కోసం వాడే దారాలు, సిరంజిలు, వైద్యుల చేతి తొడుగులు, ఎన్నో వైద్య పరికరాలు, ఇలా అన్నమాట. తర్వాత ఆహారం వండడానికి వాడే మైక్రోవేవ్ నందు ప్రత్యేక ప్లాస్టిక్ సామాగ్రిని ఉపయోగిస్తారు. మైక్రోవేవ్లో ఆహారం ఉడుకుతుంది, కానీ ప్లాస్టిక్ పాత్రకి ఏమాత్రం ప్రభావం కాదు.
కానీ ప్లాస్టిక్ పాత్రకి ఏమాత్రం ప్రభావితం కాదు. టెఫ్లాన్ అనేది నూనె నీరు అంటుకొని ప్రత్యేకమైన ప్లాస్టిక్. టెఫ్లాన్ అనేది ఏంటి? నూనె నీరు అంటుకొని ప్రత్యేకమైన ప్లాస్టిక్. వంట పాత్రల తయారీకి పాత్రకు పదార్థం అంటుకొని పూత వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. వంట పాత్రల తయారీకి పాత్రకు పదార్థం అంటుకొని పూత వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. తర్వాత అగ్ని నిరోధక ప్లాస్టిక్. కృత్రిమ దారాలకు మంటలకు సులువుగా అంటుకుంటాయి, కానీ మెలమైన్ ప్లాస్టిక్ పూతతో చేసిన అగ్నిమార్గ సిబ్బంది దుస్తులు మంటకు నిరోధకంగా తయారు కావడం. మెలమైన్ ప్లాస్టిక్ పూతతో చేసిన అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు నిరోధంగా పనిచేస్తాయి. తర్వాత ప్లాస్టిక్ పర్యావరణం. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు సాధారణంగా వస్తువులను ప్లాస్టిక్తో చుట్టి ఇవ్వడం లేదా పాలిథిన్ సంచుల్లో ఇస్తుంటారు అన్నమాట ప్యాక్ చేసి. అయితే ఏంటంటే మన ఇళ్ళలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి. దీనివల్ల ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడానికి ఇది ఒక కారణం అన్నమాట. చివరికి ప్లాస్టిక్ చెత్తపొట్టలోకి చేరుతుంది. ప్లాస్టిక్ని పారవేయడం ఏంటంటే పెద్ద సమస్య. ఇప్పుడు బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందే పదార్థం అంటారు. సహజ ప్రక్రియ ద్వారా జీవ విచ్ఛిన్నం చెందకపోతే వాటిని జీవ విచ్ఛిన్నం కాని పదార్థం అంటారు. దాన్ని ఏమంటారు? జీవ విచ్ఛిన్నం కాని పదార్థం అంటారు. ఇప్పుడు పట్టికలో చూస్తే కూరగాయలు, పండ్ల తొక్కలు, మిగిలిన ఆహార పదార్థాలు ఏమిటంటే 1 నుండి 2 వారాలు జీవ విచ్ఛిన్నం అయ్యేవి. అలా కాగితం 10 నుండి 30 రోజులు జీవ విచ్ఛిన్నం అవుతుంది. నూలు వస్త్రం 2 నుంచి 5 నెలలు. కలప 10 నుంచి 15 సంవత్సరాలు. ఊలు దుస్తులు సుమారు 1 సంవత్సరం. టిన్ను, అల్యూమినియం, ఇతర లోహ పాత్రలు 100 నుండి 500 సంవత్సరాలు. జీవ విచ్ఛిన్నం కానివి కూడా టిన్ను, అల్యూమినియం, ఇతర లోహ పాత్రలు. ప్లాస్టిక్ సంచులు చాలా సంవత్సరాలు జీవ విచ్ఛిన్నం కానివి. అయితే ప్లాస్టిక్ విచ్ఛిన్నం కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇది పర్యావరణానికి అనుకూలం కాదు. పర్యావరణం ఏం చేస్తుంది? ఇది కలుషితం చేస్తుంది. అందుచేత కృత్రిమ పదార్థాలలో దహన ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అంతేకాదు కృత్రిమ దారాలలో దహన ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అలాగే పూర్తిగా సులభంగా దహనం కాదు. ఈ ప్రక్రియలు కూడా విషపూరిత వాయువులు వాతావరణంలో గాలి కాలుష్యానికి కారణం. ఇప్పుడు ఏంటంటే చెత్త కుప్పల్లో చెత్తను ఏంటంటే జంతువులు తినేస్తుంటాయి. అవి ఆహారం తినే క్రమంలో ఏమవుతుందంటే పాలిథిన్ సంచులు, ఆహారం చుట్టిన ర్యాపర్స్ మింగేస్తారు. ఈ ప్లాస్టిక్ పదార్థం ఏంటంటే జంతువుల శ్వాస వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తర్వాత పొట్టలో ఏంటంటే పొరగా పేరుకొని వాటి మరణానికి కూడా దారి చేసే అవకాశం ఉందన్నమాట. అందుకని ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పడవేసిన పాలిథిన్ సంచులు మురుగు కాలువలు కూడా స్తంభించిపోవడానికి కూడా కారణం అవుతాయి. ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పడవేసిన పాలిథిన్ సంచులు మురుగు కాలువలు కూడా స్తంభించిపోవడానికి కారణం అవుతున్నాయి. చాలాసార్లు మనం తిన్న బిస్కెట్లు, చిప్స్, ఇతర ఆహార పదార్థాల రేపర్లు రోడ్ల మీద లేదా పార్కుల్లోని లేదా పర్యాటక ప్రాంతాల్లో పడేస్తారు అన్నమాట. ఇలా చేసే ముందు 1-2 సార్లు మనం ఆలోచించాలి.
వీలైనంత వరకు ప్లాస్టిక్ను ఉపయోగించడం మానేయాలి. షాపింగ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే నూలు లేదా జనపనార సంచులను తీసుకెళ్ళాలి. తీసుకుని వెళ్ళాలి. జీవవిచ్ఛిన్నం కాని వ్యర్థాలను విడివిడిగా సేకరించి విడివిడిగా పారవేయాలి. జీవవిచ్ఛిన్నం కాని వ్యర్థాలను విడివిడిగా సేకరించి విడివిడిగా పారేయాలి. ప్లాస్టిక్ పదార్థాల వినియోగం తగ్గించడానికి వీలైనంత వరకు మనం ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ప్లాస్టిక్ వ్యర్థాలను మనం రీసైక్లింగ్ చేయవచ్చు. చాలా థర్మోప్లాస్టిక్లు రీసైకిల్ చేయడానికి అనుకూలమైనవి. అనుకూలంగా ఉంటాయి. అయితే రీసైక్లింగ్ ప్రక్రియలో వివిధ రంగు కారకాలను జోడిస్తుంటారు. ఇది వీటి వాడకాన్ని పరిమితం చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఆహార నెలలు వాడకుండా 5R నియమాన్ని గుర్తుంచుకోవాలి. 5R నియమం ఏంటంటే, 1 రెడ్యూస్. 5Rలో R అంటే ఫస్ట్ R, రెడ్యూస్ అంటే తగ్గించడం. తర్వాత రీయూజ్, తిరిగి ఉపయోగించడం. తర్వాత అనుకూలంగా తయారు చేసుకోవడం, రీసైకిల్. తిరిగి పొందడం, తిరస్కరించడం, రికవర్ అండ్ రిఫ్యూజ్. పర్యావరణ మిత్రత్వం పెంచే అలవాట్లు అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ సంచులను రహదారులను, నీటి వనరుల మీద విసరకూడదు. తర్వాత షాపింగ్ వెళ్ళేటప్పుడు నూనె లేదా జనపనార వస్తువులను తీసుకెళ్ళాలి. వీలైనంత ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.